సూసైడ్ దాకా వెళ్ళారు అంటే వాడి మైండ్లో ఎంత నడిచుంటుందో. అయితే అది ఒక రోజులో వచ్చేది కాదు. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగి 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 లైఫ్లో ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి, ఇంకేమీ లేదు నాకు లైఫ్ అనే ఒక నిస్పృహలోకి వెళ్ళిపోతారు. వీళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్ చూసినా, అటు పేరెంట్స్ నుంచి హెల్ప్ చూసినా, ఎక్కడో ఆడ్ థింగ్స్ జరుగుతుంటాయి లైఫ్లో. దానివల్ల దాన్ని పట్టుకుని అక్కడే థాట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళకి ఒక కండిషన్ ప్రోగ్రెసివ్ డిప్రెసివ్ డిజార్డర్ అని వస్తూనే ఉంటుంది. ఆ డిప్రెషన్ పోదు మైండ్లోంచి. ఎంత హ్యాపీ చేసుకుందామన్నా, ఎంత రికవర్ చేద్దాం, సరే ఏం కాదు ఏం కాదు అనుకున్నా, ఒక టైప్ ఆఫ్ కండిషన్లో కాన్స్టెంట్గా ఉండిపోతారు. అందుకోసం ఐ థింక్ వాళ్ళ ఆ మూమెంట్లో ఎవరితో షేర్ చేసుకోలేక, చెప్పుకోలేక, ఏదో ఒకటి చేసుకోవాలి, ఇంకా నా వల్ల అవ్వట్లేదు ఈ మైండ్లో ఆలోచన. ఒక మనసు, వాడితో వాడు మాట్లాడుకునే మనసు డామినేట్ చేసి తినేస్తుంది. ఓకే. ఇంట్లోకి దూరిన ఎలకల్లాగా పెద్దవైపోయి మొత్తం అంతా ఎలా అయితే కొలాప్స్ చేస్తా, అలాగే తెలియకుండానే లోపల 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 వాడి ఓన్ థాట్ కెన్ కిల్. దట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. అందుకే మనకు మెడిటేషన్లు అవన్నీ నిజంగా వర్క్ చేస్తాయంటే జస్ట్ ఆపోజిట్ ఇది వర్క్ చేస్తుందిగా. ఓన్లీ యువర్ థాట్ కెన్ కిల్ యూ, ఓన్లీ యువర్ థాట్ కెన్ మేక్ యూ. అందుకే మనకి ఇంతకు ముందు కూడా ఎప్పటి నుంచో స్పిరిచువల్ ఎడ్యుకేషన్స్లో వాటిలో అన్ని పాజిటివ్గానే మాట్లాడు, అన్ని మంచి శుభం పలకరా, శుభం పలకరా, మంచి మాట్లాడరా, మంచి జరుగుతుందిరా. ఎందుకంటే దే నో ఒకసారి నెగిటివ్ సైడ్కి వెళ్ళడం స్టార్ట్ అయితే ఆ మెట్లు దిగిపోవడమే ఉంటుంది, ఎక్కడం చాలా కష్టమైపోతుంది. అంటే ఆ మనిషికి అర్థం కాదంటారా? నేను ఈ స్టేజ్‌కి వెళ్ళిపోతున్నా, వీళ్ళందరినీ లూజ్ చేసుకోవాల్సి వస్తది అని అసలు ఇంట్లో వాళ్ళు కానీ, ఇష్టమైన వాళ్ళు కానీ తెలుస్తుంది, ఎవరు? వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా, వాళ్ళకి తప్పు నేను ఇట్లా వెళ్ళిపోతున్నానని. వెన్ దే లుక్ అరౌండ్ హెల్ప్ ఉండదు. ఓకే. ఎవరైనా చెప్పినా కూడా వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడనో, ఇట్లాంటివన్నీ ఉంటాయా అనో, లేకపోతే ఉన్నదాన్నే వాళ్ళు ఎగ్జాజరేట్ చేసి చూసి, ఒక అతను నాకు తెలుసు ఇట్లాంటి కండిషన్ ఉన్న అతను. ఆఫీస్లో ఎవరైనా వెళ్తూ ఇట్లా చూసినా నన్ను ఎందుకు అట్లా చూశాడు, నేనేమైనా తప్పు చేశానా, ఆ టైప్లో ఉంటారు. అంటే ఏదైనా లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవడం, ఆర్ ఉన్నదాన్ని ఎక్కువ చేసి ఎక్కువ చేసి ఎక్కువ చేసి దాన్ని డీప్గా తీసుకెళ్ళిపోవడం. ఇలా వేరియస్ యాక్టివిటీస్. దీన్ని మనం ఎట్లా చూడాలంటే, ఒక స్టెప్పులో ఉన్నప్పుడే ఆపకపోతే అది చాలా ముందుకెళ్తుంది. మనకి యోగ వాసిష్టంలో వశిష్ఠులు చెప్తారు, మనస్సు అనేది బురదలో మన ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది. మామూలుగా ఏనుగు లోపల పడితేనే తీయడం కష్టం, అట్లాంటిది ఊబిలో క్విక్ శాండ్లో పడ్డ ఏనుగు లాంటిది. అది గుంజేస్తుంది లోపలికి. సో మైండ్ని అటు పోనివ్వకూడదు అన్నది మనకి ఎప్పుడో తెలుసుకుని ఎప్పటి నుంచో ఇది పెట్టారు. అందుకే ఏం లేకపోయినా గుడికి పోరా, నీకు గుడిలో దేవుడు కనిపిస్తాడని కాదు, గుడికి పో మంచిగుంటుంది, మంచిగుంటుంది గుడికి పో. బికాస్ దే వాంట్ అస్ టు బీ ఇన్ దట్ పాజిటివ్ లూప్. చెడు సైడ్కి వెళ్ళకూడదు. ఒకసారి మైండ్ అట్లా వెళ్ళిందంటే యూ కెనాట్ పుల్ ఇట్ బ్యాక్. వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఈ డిప్రెషన్లోకి వెళ్ళే ముందే ఒకవేళ స్టూడెంట్ కానీ ఎవరైనా స్ట్రెస్ పడుతున్నప్పుడు ఆఫీసుల్లో, ఈ మధ్య మీడియాలో చూస్తున్నాం మనం, ఆఫీసుల్లో వర్క్ స్ట్రెస్ ఎక్కువయ్యి, ఇక్కడ మీరు ఎట్లా అంటున్నారండి, యూఎస్లో మంచి జాబులు చేస్తూ పెద్ద పొజిషన్లో ఉంటూ నాకు ఏం చేయాలో తెలియట్లేదు డాక్టర్ గారు అని మా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. డబ్బులు ఉన్నాయి, అంతా బాగుంది, ఫ్యామిలీ స్ట్రక్చర్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, బట్ కాన్స్టెంట్లీ దే ఆర్ వరీడ్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్. ఒక్క లేని ఐటెం పట్టుకుని ఇంకా దానికోసమే, ఆ సబ్జెక్ట్లో మాత్రమే నీకు మార్కులు రాలేదురా, నీ జీవితం చాలా పెద్దది అనే చిన్న ఆలోచన నుంచి దూరం అయిపోయి, నాకు ఇది రాలేదు మా నాన్న ఏదో అంటాడు, నాకు ఇది జరగలేదు నాకు సొసైటీ ఏమనుకుంటుంది, ఇందులోనే పడి తిరుగుతుంటారు. విచ్ ఇస్ ఎ సిన్ అండి, పాపం అంటారు చూసారా, అట్లా అయిపోతుంది అది. వాడి మైండ్లోనే వాడి మైండ్లోనే వాడు. చాలా మందిలో చూస్తూ ఉంటాం. నార్మల్‌గా వాళ్ళు నన్నేమనుకుంటున్నారో, ఇలా నేను బిహేవ్ చేస్తే అవతల వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ ఎలా వస్తదనేది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి మీరేమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా? ట్రూ. ఫస్ట్ అట్లాంటి ఆలోచన, సొసైటీని ఎప్పుడైతే మనం అడ్డుగా పెట్టి అందరినీ సాటిస్ఫై చేయాలి అనుకుంటామో అప్పుడు ఇరుక్కుపోయినట్టు. అప్పుడు? ఇరుక్కుపోయాం, ఓకే. మైండ్కి ఇరుక్కుపోయాం. ఎప్పుడైతే అందరూ హ్యాపీగా ఉన్న రోజు నేను హ్యాపీగా ఉంటాను అనే ఆలోచన మైండ్లోకి వచ్చిందో, యు ఆర్ డన్ అండ్ డస్టెడ్. అక్కడితో మన ఎండ్ స్టార్ట్ అయిపోతుంది. అందుకని అందరూ నాతో కరెక్ట్, నేను మంచి అనిపించుకోవాలి, నేను చేసింది కరెక్ట్ అవ్వాలి, ఆర్ నేను గొప్ప పొజిషన్లోకి వెళ్ళాలి కాబట్టి నేను చేస్తూనే ఉండాలి, ఈ టైప్లో వెళ్ళిన వాళ్ళు తొందరగా డౌన్ఫాల్ చూస్తారు. ఎవరో ఏదో అనుకుంటారు అనే మైండ్ సెట్లోకి వచ్చాక చాలా డిఫికల్ట్ టు కమ్అట్. మరి వాళ్ళు ఏమనుకుంటారండి, ఇన్ని రోజులు మా వంశం ఏంటండి, మా పౌరుషం ఏంటండి, ఈ టైప్లో ఉంటారు.
చాలామంది. నా పరువు పోయింది అందుకని మర్డర్ చేశా అంటాడు. ఒకసారి జైల్స్ వాటికి మేము ఇట్లాగే మోటివేషనల్ చెప్పడానికి వాటికి వెళ్తాం కదా. వెళ్తే ఒక అతను మర్డర్ చేశాడు, మళ్ళీ పారిపోయి మళ్ళీ మర్డర్ చేశాడు. ఎందుకురా అంత కచ్చ పెట్టుకుని చేయాల్సింది ఏముంది అంటే పౌరుషం, పగ. నేను చేయకపోతే నా పరువేం కాదు. నువ్వు ఆల్రెడీ పరువు పోయి జైల్లో జైల్లో ఉన్నావు, ఇంకేం పరువు. బట్ దే గెట్ స్టక్ టు దట్ థాట్. వాట్ ఎవర్ ఏదన్నా జరగనియండి, ఏమైనా కానివ్వండి అనేది దానికి మైండ్ తీసుకెళ్తుంది అంటున్నా. దీన్ని ఫర్దర్గా అర్థం చేసుకోవాల్సింది, నీ మనసు నీతో ఏదైనా చేస్తుంది. అది ఇంట్లో భార్య మీద కోపం కావచ్చు, ఆఫీస్లో కొలీగ్ మీద జెలసీ కావచ్చు, ఏదైనా నీ మైండ్లో నడుస్తుంది. ఈ మైండ్ నీతో ఎలాంటి పనైనా చేయనిస్తుంది. నువ్వు సొసైటీ అని పెట్టుకున్నావు అనుకో, నా ఫ్రెండ్ నన్ను ఇష్టపడాలి ఆర్ నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఇష్టపడాలంటే ఈ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి రావడానికైనా రెడీ అయిపోతుంది. ఓకే, ఆఫీస్లో నేను ఏదైనా పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలి అంటే ఆమె చూసావా బాస్తో చాలా మంచిగా మార్కులు ఎంచుకుంటుంది, బట్టర్ రాస్తారా, ఈ టైప్లో ఉంటారు నా దగ్గరకు వచ్చేవాడు. అండ్ వాడు ఎవరైనా ప్రమోషన్ వస్తుంటే వాడికి ఏంది బాస్, వాడు ఆయనతో క్లోజ్ అయిపోయి నైట్ డ్రింక్కి వెళ్తాడు అందుకే అని ఒక టైప్ ఆఫ్ కాంప్లెక్సిటీ తయారు చేసుకుని లేని ప్రాబ్లమ్ని సృష్టించుకుని అక్కడెక్కడో 2-3 ఎగ్జాంపుల్స్ దొరికితే చూసావా నేను చెప్పింది కరెక్టే అని అనుకుని అందులో పడిపోతారు. అండ్ ఇంకా వాళ్ళ నియత్, వాళ్ళ మంచితనము, వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితం అన్నీ పక్కన పెట్టి ఎదుటివాడు వాడి జీవితంలోకి వచ్చేస్తాడు.